హుందాతనంగా ఉంటే పోయేది. ఈవెన్ అప్పుడు ఈవిడ కేంద్రంలో మంత్రిగా కూడా చేసింది కదా వాజ్పేయి టైం దగ్గర, అదంతా చేసింది. తర్వాత వాజ్పేయి దిగిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరింది. ఆ చేరిన టైంలో కమ్యూనిస్టులను తొక్కేయడానికి వేసిన ఎత్తుగడ సక్సెస్ అయింది. 2011 టైంలో పర్ఫెక్ట్గా ప్లాన్ వేసింది. సో ఇప్పుడు ఎట్లయితే దశల వారీ పోలింగు, కేంద్ర బలగాలు అప్పుడు అట్లా పనిచేసినాయి. కేంద్ర బలగాలు ఎప్పుడైతే రంగంలోకి దిగినాయో రౌడీయిజాన్ని కంట్రోల్ చేసి అధికారం మమతా బెనర్జీది అయింది. అప్పటి నుంచి ఆ రౌడీలు దూరంగా పెట్టి వ్యవహారం నడిపితే బాగుండేది. తర్వాత కమ్యూనిస్ట్ రౌడీలు అందరూ వచ్చి తృణమూల్లో చేరిపోయారు. ఇక్కడికి వచ్చి మళ్ళీ రౌడీయిజం చేస్తుంటే వాళ్ళకి లీడర్గా అభిషేక్ బెనర్జీ మొబిలైజ్ అయితే ఆ గ్రౌండ్ రిపోర్టులు పేపర్లలో వస్తున్న, టీవీలో వస్తున్న పట్టించుకోకుండా వాళ్ళని మేనేజ్ చేస్తూ వచ్చింది, లేదా వాళ్ళని బెదిరిస్తూ వచ్చింది తప్పించి గ్రౌండ్ రియాలిటీని పట్టించుకోవాలి. వాళ్ళు 30-35 ఏళ్ళు పరిపాలించి ఇప్పుడు 15 ఏళ్ళకి పడిపోవడం ఏంటి? 10 ఏళ్లకే పతనం అయిపోయింది కిందటిసారి. కాబట్టి చివరిలో సెంటిమెంట్ వేసుకుని వచ్చింది. ఈసారి 15 ఏళ్ళకి వచ్చాడు. ఇంత దారుణమైన దెబ్బ ఆవిడ కూడా ఊహించలేదు. ఇప్పుడు ఆవిడకి ఏకైక సమస్య ఏంటంటే ఇప్పుడు ఏ ఈడీలో, సిబిఐలో, ఐబీలో ఇట్లాంటివన్నీ ఏంటి, ఏ ఫైనాన్షియల్ క్రైమ్స్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ అవి. కానీ అక్కడ ఏమక్కర్లా, ప్రతి ఒక్కడు మర్డర్లు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కళ్ళు అవతల వాళ్ళని